రణబీర్ కపూర్, సాయి పల్లవి ప్రధాన పాత్రలో వస్తుంటుంటే 'రామాయణ'కి సంబంధించిన ప్రొడ్యూసర్ రీసెంట్‌గా ఇచ్చిన ఇంటర్వ్యూ చూసి నాకైతే ఒక్కసారిగా షాక్ అనిపించింది. వీళ్ళ లెక్కలు వీళ్ళు పెట్టేటువంటి పార్ట్ 1 కోసం వీళ్ళు ఏ బడ్జెట్ అయితే పెడుతున్నారో అది 'అవతార్' పార్ట్ 1 లెవెల్‌లో కనిపిస్తుంది. మాటలు కాదు ఇది. ఎందుకంటే హాలీవుడ్ ఇంత బడ్జెట్ పెట్టి సినిమాలు తీయగలరు. వాళ్ళు మాత్రమే ఈ లెవెల్‌లో కలెక్షన్స్ రప్పించగలరు. వాళ్ళకి మాత్రం ఆ లెవెల్ ఆఫ్ దమ్ ఉందని ఇన్నాళ్ళు మనం అనుకునేవాళ్ళం. కానీ ఇండియా నుంచి 'అవతార్' బడ్జెట్‌ని కొట్టేటువంటి బడ్జెట్ పెట్టి 'అవతార్' చూసుకుంటే ఎవరు తెలియని స్టోరీ. చాలా కొత్త స్టోరీ, యూనిక్‌గా ఉంది. ఆ గ్రాఫిక్స్ అన్ని కొత్తగా ఉన్నాయి. థియేటర్‌కి వెళ్తే అంతా కూడా మనం చూద్దామని కాన్ఫిడెన్స్ ఉంటుంది. స్టోరీ కూడా మనకు తెలియదు. కానీ 'రామాయణం' చూసుకుంటే కంప్లీట్‌గా మనకు తెలుసు. స్టార్టింగ్ నుంచి అండి రాముడు పుట్టడం, వనవాసం, పట్టాభిషేకం ఇవన్నీ కూడా రావణుడితో యుద్ధం, సీతను అపహరించడం ఇవన్నీ కూడా మనకు పాయింట్ టు పాయింట్ తెలుసు. ఇలాంటి ఒక పాయింట్‌తో 'అవతార్‌కి' పోటీ లెవెల్ ఆఫ్ సినిమా తీయడం అంటే మాటలు కాదు. రీసెంట్‌గా 'రామాయణ' మూవీ డైరెక్టర్ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. వాళ్ళు చెప్పే మాటలకి ఫ్యూజులు ఎగిలిపోయినాయి అందరికీ. 885 కోట్లు పెట్టి 'రామాయణ' పార్ట్ 1 తీస్తున్నారు అందరూ అనుకున్నాం. కానీ అది ముమ్మాటికి తప్పు. ఓన్లీ పార్ట్ 1 కోసమే 1400 కోట్లు పెడుతున్నాం అని చెప్తున్నాడు అతను ఓపెన్‌గా. సో 'రామాయణ' పార్ట్ 2 కోసం 2600 కోట్లు పెడుతున్నారని చెప్తున్నారు. అటు ఇటుగా మొత్తం మీద కలిపి 'రామాయణ' పార్ట్ 1, పార్ట్ 2 కోసం 4000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అంటే ఇది చాలా పెద్ద నెంబర్. ఇండియన్ సినిమా అనుకుంటున్నారా, మార్వెల్ అనుకుంటున్నారా, ఎండ్ గేమ్ అనుకుంటున్నారా, డీసీ అనుకుంటున్నారా? సూపర్ మ్యాన్ సినిమా మొన్న వస్తే 1 వీక్ అయింది. ఇప్పటికే 2000 కోట్లు మాత్రమే అది వసూలు చేసింది. సినిమాకి పెట్టినటువంటి పెట్టుబడి ఆల్మోస్ట్ రికవర్ చేసే ప్రయత్నం చేస్తుంది. సూపర్ మ్యాన్ 1 వీక్ కలెక్షన్స్ కన్నా కూడా 'రామాయణ' సినిమాకి వీళ్ళు పెట్టేటువంటి బడ్జెట్ డబల్ ఉంది. అంటే సో నాకైతే నిజంగా షాకింగ్ అనిపించింది. ఎండ్ గేమ్ కూడా ఇంత బడ్జెట్ అయితే పెట్టలేదు. కానీ వీళ్ళు భారీ బడ్జెట్ పెట్టి నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళ ధైర్యం ఏంటనేది అర్థం కావట్లేదు. సో డీటెయిల్డ్గా చూస్తే మనకి కళ్ళల్లో 'మహాభారతం' చూడాలంది, 'రామాయణం' చూడాలంది. హెవీ గ్రాఫిక్స్‌తో కళ్ళకి కట్టినట్టు అక్కడ ఏం జరిగిందనేది పాయింట్ టు పాయింట్ తెలియజేయాలి. బిగ్ స్టార్స్‌తో చూడాలనేది ప్రతి ఒక్కరికి ఉంది ఇండియాలో. టెక్నాలజీ బాగా అభివృద్ధి చెంది, విఎఫ్ఎక్స్ బాగుంది. కానీ ఎవరైనా సరే ట్రై చేయాలి. 'రామాయణాన్ని' మన కళ్ళకి కట్టండి చూపించాలని చాలా మంది కోరుకుంటే దాన్ని వీళ్ళు చేసే ప్రయత్నం చేస్తున్నారో అర్థమవుతుంది. బిగ్ స్టార్స్ 'రణబీర్ కపూర్' చాలా బాగున్నాడు రాముడిలాగా. చెట్టుకి బాణం వేస్తే అంతా కూడా చాలా బాగుంది. రావణాసురుడుగా యష్ని పెట్టారు. రావణాసురుడులా యష్ అంటే తిరుగులేని వ్యవహారం అర్థమవుతుంది. సాయి పల్లవి, సీతాదేవిలా, కాజల్ని మండోదర్లాగా ఇట్లా బిగ్ స్టార్స్ అయితే తీసుకున్నారు. వీళ్ళందరూ కూడా ఒకే స్క్రీన్ మీద కనిపిస్తారు. అక్కడ పెట్టినటువంటి పెట్టుబడి కనిపిస్తుంది. పార్ట్ 2 కలిపి ఈజీగా 500 కోట్లు కానీ ఎక్కువైతే కావు అందరికి కలిపి. సో సినిమా యొక్క కంటెంట్ మాత్రమే చెప్పడానికి 3500 కోట్లు పెడుతున్నారంటే చాలా పెద్ద నెంబర్ ఇదని చెప్పుకోవచ్చు. ఐమాక్స్లో ఇలాంటి అవుట్పుట్ నిజంగా బాగా వస్తే అగ్నిప్రవేశం కానీ, రావణుడితో చేసే యుద్ధం కానీ, వనవాసం కానీ, ఈ సీన్లని చూస్తే అపహరణ కానీ ఇవన్నీ కూడా చూస్తే ఎలాంటి సీన్ ప్లాన్ చేశారు, గూజూమ్స్ వచ్చి థియేటర్లో చచ్చిపోతారు అందరూ అనే మాటలు వినిపిస్తున్న వీళ్ళ నుంచి. రావణుడి ఎంట్రీ కూడా చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. పార్ట్ 1 మనకి స్టోరీ అందరికీ తెలిసిందే, పార్ట్ 1 పార్ట్, కానీ వీళ్ళు ఎట్లా చూపించారని ఇంపార్టెంట్. హనుమంతుడిని చూపించాలని కూడా ఎక్కడ వీళ్ళు కాంప్రమైజ్ అవ్వకుండా చాలా గట్టిగా ప్లాన్ చేశారు. ఆదిపురుషులో హనుమంతుడు చూపించడానికి ఎట్లా అయితే ప్లాన్ చేశారో చాలా వర్స్ట్ అనిపించింది అవుట్పుట్. దానికి కొన్ని 100 రెట్లు బెటర్ అవుట్పుట్ ఇవ్వగలిగిన వాళ్ళని తీసుకొచ్చారు. హ్యాన్స్ జిమ్మర్ మ్యూజిక్ తీసుకొచ్చారంటే అది చాలా చిన్న విషయం కాదు. అట్లాగే పెద్ద పెద్ద మూవీస్కి పనిచేసిన విఎఫ్ఎక్స్ టీమ్ని కూడా వీళ్ళు పట్టుకొచ్చారు. మరి ఎట్లా ఉంటుందో చూద్దాం. తేడా వస్తే మాత్రం ప్రొడ్యూసర్ రోడ్డు మీదే.